హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో పుదీనా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. హెల్త్కి హెల్త్ ప్లస్ టేస్ట్కి టేస్ట్ ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోద్ది. పుదీనా అంటే అసలు ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే పుదీనా పులావ్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పుదీనా లీఫ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 times వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో మీ స్పైసీనెస్ కావాల్సినంత పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి. మీరు ఇందులో అయితే కారం వేయరు, సో పచ్చిమిర్చి వల్ల మాత్రమే మీకు ఆ స్పైసీనెస్ వస్తుంది. కాబట్టి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అండ్ పుదీనా లీవ్స్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో పులావ్ సామాన్లు అనేవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదైతే బిర్యానీ సామాన్లు ఉంటాయో అవి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ బిర్యానీ సామాన్లు వేసిన తర్వాత ఇవి మంచి స్మెల్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెష్గా అప్పుడే మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 minutes కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ రైస్లో కావాలంటే వేసుకోవచ్చు, ఎప్పుడు వేయాలో చెప్తాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఏదైతే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న మిశ్రమం ఉంటుందో అది కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఎలా కుక్ అవ్వాలంటే దాంట్లోంచి వాటర్ అనేది రాదు, ఇందులో కొంచెం వాటర్ అనేది పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ అనేది ఉంటుందో ఇందులో మీరు బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఉడికించిన రైస్ లేదంటే ఉడికించిన బాస్మతి బియ్యాలు కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మీరు బాగా కలిపిన తర్వాత సాల్ట్ అనేది తక్కువ అయితే కొంచెం హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని అప్పుడు మాత్రం మీరు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనం ఎంతో ఈజీగా టేస్టీగా పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా సంథింగ్ ఏం చేసినా సరే రైస్ వేసినప్పుడు మంట అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇలాంటి టిప్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. పిల్లలు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా సరే పుదీనాతో చేసింది ఏది ఇష్టం లేకపోతే ఇలా పుదీనా పులావ్ అనేది రెడీ చేయండి, డెఫినెట్గా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఒకవేళ రైస్ మీకు తక్కువ అనిపించినట్లయితే అంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తే కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.